హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బలివేటి నాగచంద్రావతి గారు రచించిన జ్ఞానోదయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక ఇవాల్టి కథలోకి వెళ్దాం. శ్రీశంకర భగవత్పాదుల జీవిత చరిత్ర కమనీయంగా, కడు రమ్యంగా, నాస్తికుడి మనసులోనైనా ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా వినిపిస్తోంది టెలివిజన్ సెట్లోంచి. వెళ్తున్న దారిలో 4 కుక్కలతో ఎదురొచ్చిన పంచముణ్ణి తొలగు తొలగు అంటున్నారు శంకరులు. నీలోనూ నాలోనూ ప్రకాశిస్తున్నది ఒకే ఆత్మ అయినప్పుడు నీ నుంచి నేనెలా వేరు కాగలనయ్యా అని ప్రశ్నిస్తున్నాడు పంచముని రూపంలో ఉన్న సాక్షాత్ పరమేశ్వరుడు. అజ్ఞానం తొలగి శంకరుడు ఆయనకు సాష్టాంగపడ్డాడు. కథాకథనానికి సశేషం పడింది. ఆహాహా, విన్నావా సుమిత్ర? నువ్వని నేనని తేడా లేదని, లోకమంతటా నిండున్నది ఆ పరబ్రహ్మేనని అద్వైత భావానికి అర్థం ఆ పరమేశ్వరుడు ఎంత బాగా చెప్పాడో. తనకే జ్ఞానోదయం అయిందన్నట్టుగా వెలిగిపోతున్న మొహంతో టీవీ ముందు నుంచి లేచి వంటింట్లోకి వస్తూ అన్నారు మా అత్తగారు అలివేనమ్మగారు. మరే మరే అన్నాను నేను గబగబా అంగీకరిస్తూ. నా మొహం నేనేం విన్నాను? మాంచి పనివేళాయే. ఓ స్టవ్ మీద బాండీలో తిరగుమూత మాడిపోతోంది. దానిలో వెయ్యాల్సిన కూర తరగటం పూర్తి కాలేదింకా. ఆ పక్క స్టవ్ మీద కుక్కర్ విజిల్ మీద విజిలేస్తోంది. ఖచ్చితంగా లెక్క పెట్టకపోతే పప్పుడికి చావదు. గంటలో క్యారియర్లు సర్దేయాలి. ఈ హడావిడి చాలదన్నట్టు ఇందాకటి నుంచి నా కూతురు అరవింద నా కెమిస్ట్రీ రికార్డ్ కనబట్టం లేదు, నువ్వు చూసావా అని అందర్నీ నిలదీస్తూ ఇల్లంతా కదం తొక్కేస్తోంది. తలకిందులు చేసేస్తోంది. అమ్మా వెతికి పెట్టవా అని అరిచేస్తోంది. నా గారాల పుత్రరత్నమేమో అమ్మా ఈ రాక్షసి నా అల్మరాలెలా కెలిగేసిందో చూడు, నా బ్యాగ్ ఎలా బౌలించేసిందో చూడు అని రంకెలు పెడుతూ చిందులేస్తున్నాడు. ఈ గడవిడంతా మామూలేనన్నట్టు ఏమాత్రం పట్టించుకోకుండా మా మామగారు అమ్మాయి పేపర్ కుర్రాడు విసిరేసిపోయాడమ్మా, ఎక్కడ పడిందో ఏమిటో కాస్త చూసి ఇద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమోయ్ నెట్ ఓపెన్ చేసుంచు, నేనొచ్చేస్తున్నా. అది బాత్రూంలోంచి నా పతిదేవుడి ఆర్డరు. ఇంత గందరగోళం మధ్యన ఉరుకులు పరుగులు నేపథ్యంలో టీవీ వాల్యూమ్ ఎంత పెంచి పెడితే మాత్రం ఆత్మతత్వచింతన, బ్రహ్మజ్ఞాన బోధన విన్నావా, బుర్రకెక్కించుకున్నావా అని అడిగితే ఏం చెప్పను? ఇలాంటప్పుడే నాకు మా అత్తగారిని చూస్తే జలసి అనిపిస్తుంది. తీరికగా ఏ బాద్రా బందీ లేకుండా బాల్కనీలో పూల మొక్కల్ని పరామర్శిస్తూ, భక్తి ఛానల్లో ఏ ప్రోగ్రాం మిస్ అవ్వకుండా చూసుకుంటూ, దేవుడి పటాల కోసం పూలదండలు కుట్టుకుంటూ ఎంత హాయిగా గడిపేస్తోంది ఈవిడ అని. తీరా ఆవిడ నా దగ్గరగా వచ్చి అంత పని ఒంటి చేత్తో చేసుకుంటావా పిచ్చిపిల్ల, అదిలాతే నేను మిక్సీ వేసి పెడతా అనంగానే పశ్చాత్తాపం మొదలైపోతుంది. పాపం నిన్న మొన్నటిదాకా మరుదులు, ఆడపడుచులు అన్న ఉమ్మడి సంసారంలో ఆవిడ కూడా ఊపిరి సలపడి పనులతో అష్టావధానం చేసిన మనిషే గదా. పోన్లే, ఇప్పుడైనా కాస్త విశ్రాంతిగా ఉండని, మంచి విషయాలపైన మనస్సుంచని అనుకుంటాను. 10 గంటలైంది. స్కూళ్లకి, ఆఫీసులకి వెళ్లవలసిన వాళ్లంతా వెళ్ళిపోతే ఇంట్లో గాలివాన వెలిసిన వాతావరణం వచ్చేస్తుంది. అత్తమ్మ పూజకి కూర్చున్నారు. తుపాని తాకిడికి కకావికలమైన వస్తువుల్ని సర్దుకుంటున్నాను నేను. కాలింగ్ బెల్ మోగింది. కర్పూరం వెలిగించి గంట మోగిస్తున్నారు అత్తమ్మ. పూజ అయిందిలే, నేను వెళ్లి చూస్తా అన్నారు. ఇందాక అరవింద అల్మరాలోంచి బట్టలన్నీ లాగి కుప్పగా పోసింది. అవి మడతలు పెట్టుకుంటూ సరేలేండి అన్నాను. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ వీధి తలుపు తీయటానికి వెళ్లి 5 నిమిషాల్లో వెనక్కొచ్చారు అత్తమ్మ. ఎలక్షన్ల కోసం ఏవో జనాభా లెక్కలట. ఆ అమ్మాయి చెప్పమని వివరాలు లిస్టు చాంతాడంతుంది. నా వల్ల కాదు, నువ్వే వెళ్ళు అన్నారు విసుగ్గా మొహం చిట్లించి. తప్పదిక. తరగని ఆ బట్టల పోగు వంక చూసి నిట్టూరుస్తూ లేచి వెళ్లాను. చేతిలో లావుపాటి బైండింగ్ బుక్, కాగితాలేవో క్లిప్ చేసి పెట్టిన ప్యాడ్ పట్టుకొని గుమ్మం అవతల నిలబడుంది ఆమె. నన్ను చూడగానే లోపలికి రావచ్చా మేడం అంది చిరునవ్వుతో. నిదానించి చూశాను. చామన ఛాయ, మెరుగ్గా ఉన్న పెద్ద కళ్ళు, గడ్డం కింద ఉలిపిరికాయలా కనిపిస్తున్న కాస్త పెద్ద పుట్టుమచ్చ, పొట్టిగా దుబ్బుగా ఉన్న నొక్కుల జుట్టు. ఆ పోలికలు అవి ఎవరివి చెప్పమా? మెరుపులాగా గుర్తుకొచ్చేసింది. వెల్కమ్ మై డియర్ రెయిన్బో. ఆనందాన్ని దాచుకుంటూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఆహ్వానించాను. ఆమె నుదుటి మీద సన్నని మడతలు పడ్డాయి. గతంలోకి తొంగి చూస్తున్నట్టు, మరుక్షణం ఏవో జ్ఞాపకాలని ఒడిసిపట్టుకున్నట్టు కళ్ళు ఇంకాస్త పెద్దవైనాయి. నువ్వు సుమిత్రవు కదూ అంది సంభ్రమంగా. ఆత్మీయంగా తనని పొదవు పట్టుకుని లోపలికి తీసుకొచ్చాను. మేమిద్దరం ఒకప్పటి స్నేహితులం. నేను జూనియర్ కాలేజీలో చదివేటప్పుడు తను నా క్లాస్మేట్. తనకి రంగులంటే పిచ్చి ఇష్టం. రంగురంగుల పువ్వుల్ని నోట్బుక్స్ పేజీలో ప్రెస్ చేసి పెట్టుకునేది.
ఒక బాక్స్ నిండా కలర్ పెన్సిల్స్ ఉండేవి తన దగ్గర. తీరిక దొరికితే చాలు వాటితో ఏవేవో బొమ్మలు గీస్తూ ఉండేది. ముఖ్యంగా ఇంద్రధనస్సు. అందుచేత తన నిక్నేమ్ రెయిన్బో అయిపోయింది క్లాస్లో. నాజుగ్గా అమాయకంగా ఉండే ఆ అమ్మాయి అంటే నాకెందుకో చాలా ఇష్టంగా ఉండేది. అప్పట్లో 2 ఏళ్లే మేము కలిసి చదువుకుంది. ఆ తర్వాత ఎవరి తోవ వాళ్ళదైపోయింది. ఇన్నేళ్లకి చిత్రంగా మళ్లీ ఇలా కలిశాం. పట్టుచీర విప్పగానే మడతల్లో దాచిన ధవలం గుబాలించిపోతూ బయటపడ్డట్టు తనని చూడగానే వెనకటి రోజుల్ని కళ్ల ముందు కదలాడినట్టయింది. తను ఈ ఊళ్ళోని టీచర్గా వర్క్ చేస్తోందట. పాయింట్ టీచర్గానా? ఇంకా ఇంద్రధనస్సులు వేస్తూనే ఉన్నావా అన్నాను కొట్టగా. ఆహాహా, అబ్బెబ్బే, లేదు లేదు, నువ్వు భలే దానివి. కొంచెం బిడియపడుతున్నట్టు తడబడింది తను. అదే నెమ్మదితనం, అదే మొహమాటం. తన వైపు అభిమానంగా చూశాను. కాఫీ కలుపుకొస్తానుండు, తాగుతూ మాట్లాడుకోవచ్చు. లేవబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపేసింది. ఇప్పుడవేమీ వద్దు సుమిత్ర, నా పనింకా పూర్తి కాలేదు. ఇల్లు తెలిసిందిగా, ఇంకోసారి వస్తాను. ఓ గ్లాస్ మంచినీళ్లు మాత్రం ఇవ్వు చాలు అంది. అప్పుడే మా దగ్గరికి రాబోతున్న అత్తమ్మగారు మేం చనువుగా మాట్లాడుకోవటం విన్నట్టుగా ఉన్నారు. నేను తెస్తాలే, నువ్వు కూర్చో అంటూ వెనక్కి తిరిగారు. ఇలాంటప్పుడు మా అత్తగారంటే నాకెంత ఇష్టంగా ఉంటుందో. సమయం వృధా కానీకుండా నన్ను ప్రశ్నలు అడుగుతూ పేపర్ల మీద వర్క్ మొదలుపెట్టేసింది నా ఫ్రెండ్. అత్తమ్మ ట్రేలో గ్లాసులతో వచ్చారు. నేను పరిచయం చేశాను. తను నా ఫ్రెండే అత్తమ్మ, ఈ ఊళ్ళోనే టీచర్గా చేస్తోందట. మేము రెయిన్బో అనేవాళ్ళం గాని తన పేరు చెప్పడం పూర్తయిందో లేదో. ట్రేలో గ్లాసు తీసి చెయ్యి చాచి నా ఫ్రెండ్కి అందివ్వబోతున్న అత్తమ్మ షాక్ కొట్టినట్టు చెయ్యి వెనక్కి తీసుకున్నారు. ఏమైంది? తెల్లబోయాను నేను. ఆహా, ఏం లేదు, గ్లాసులో నలక ఉన్నట్టుంటేను మార్చి తీసుకొస్తానుండు తనొక్కుండా చెప్పారు అత్తమ్మ. ఆవిడ ఉలికిపాటుని నేను కనబట్టలేదనుకున్నారు గాని నా దృష్టిని దాటిపోలేదది. 2 నిమిషాల్లో మళ్లీ తెచ్చారు నీళ్లు. ఈసారి గాజు గ్లాసులో. ఆ గ్లాసు అత్తమ్మ ఎవరికోసం వేరేగా పెడతారో తెలుసు నాకు. హృదయం లానమయ్యింది. దేవరుస్తున్న మొహాన్ని పక్కకు తిప్పుకున్నాను. ఇక మనసు విప్పి తనతో ఎలా మాట్లాడగలను? కామ్గా మంచినీళ్లు తాగి పని పూర్తి చేసేసింది తను. వెళ్లటానికి లేచినప్పుడు నా చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కింది. ఫర్గెట్ ఇట్ సుమిత్ర అంది. తనకి అర్థమైపోయిందన్నమాట. నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ తర్వాత అత్తమ్మతో చాలాసేపటిదాకా సరిగ్గా మాట్లాడలేకపోయాను. గ్రహించారు అత్తమ్మ. చాలా రకాలుగా నన్ను కన్విన్స్ చేయాలని ప్రయత్నించారు. చివరికి నువ్వేమన్నా అనుకో అమ్మాయి, కుడి చేతికి ఎడం చేతికి తేడా వద్దంటే నేను ఒప్పుకోను. అయినా ఇవి రోజు నేను సృష్టించినవా? ఆ కృష్ణ పరమాత్మే. చతుర్వర్ణం మయా సృష్టం అన్నాడు. అదే కదా నేను పాటించింది. నా తప్పేమిటి అని నిలదీశారు. విస్తుపోయాను. ఇందాక అద్వైతార్థాన్ని మెచ్చుకున్న దేవుడేనా? 2 నాలుకల ధోరణంటే ఇదే కదూ. కాని రాజీ పడ్డం తప్ప పోరాడే స్వభావం కాదు నాది. ఇలాంటి వాళ్లకు కాలమే పాఠం నేర్పాలి అనుకున్నాను. నిట్టూర్చాను, తల వంచాను. సంక్రాంతి దగ్గర పడుతోంది. పండక్కని పిల్లలు మగవాళ్లు ముందుగానే రెడీమేడ్లో బట్టలు తెచ్చేసుకున్నారు. ఇక నేను అత్తమే మిగిలాం. పని తొందరగా తెమల్చి సుమిత్ర, షాపింగ్కి వెళదాం. కళానికేతన్లో కొత్త స్టాక్ వచ్చిందట అన్నారు అత్తమ్మ. సరే, ఇంటి పని ఆఖరవటమంటూ ఉంటుందా ఎక్కడైనా? ఇంటి పనికి కామా పెట్టి బయలుదేరాం. ఆ బట్టల షాపులో కలిశారు మాకు లలితాంబగారు. ఆవిడ మా అత్తగారి మేనత్త తోటికోడలి చెల్లెలికి. వద్దులేండి, ఆ బీరకాయ పీచు బంధుత్వం చెప్పడం నా వల్ల కాదు. ఆ మాట బయటకన్నానంటే నా పని అయిపోయిందే. ఏమిటి, బీరకాయ పీచా? చాలే ఊరుకో. ఆవిడ మాకెంత దగ్గర చుట్టమో తెలుసా? మా పుట్టింట్లో ఏ చిన్న శుభకార్యమైనా వాళ్ళంతా వచ్చేసేవాళ్లు. మేము అంతే, ఓ తల్లి బిడ్డలా కలిసిపోయేవాళ్లం. ఏమనుకున్నావో అని వాయించుండేవారు మా అత్తమ్మ. ఇంతకీ వాళ్ళిద్దరూ వదిన మరదళ్ళవుతారట. మేము కాటన్ చీరల విభాగంలో ఉంటే ఆవిడ పట్టుచీరల వింగ్లోంచి మమ్మల్ని చూసిందట. వాణి, బావున్నావా అంటూ దగ్గరకొచ్చేసింది. మా అత్తగారి మొహం చాటంతయింది. నేను చెప్పలేదు మా లలితాంబ వదిన ఈ ఊళ్ళోనే ఉంటున్నారని? నా వంక చూశారు పొంగిపోతూ. చెప్పారా? ఏమో, చెప్పే ఉంటారు. సంగతేమిటంటే మా మామగారు వ్యవసాయం కుటుంబంలో పుట్టారు. పొరపాటున ఆ ఒరవడి తప్పించి చదువుకుని ఉద్యోగస్తులయ్యారు. మా అత్తగారిలా కాదు. మా వాళ్లకి మా అత్తగారి వారిలా లోకమంటే నాగలి కొడవలి కాదు సుమి. మా అమ్మ వైపున మా నాన్న వైపున కూడా అంతా ఎడ్యుకేటెడ్ పీపులే. అంతా గెజిటెడ్ ర్యాంకుల్లోనూ పెద్ద పెద్ద హోదాల్లోనూ ఉన్నవాళ్లే. మా తాత సబ్ కలెక్టర్, మా నాన్న తహసీల్దార్, మా మేనత్త భర్త ఫలానా, ఆవిడ బావగారు కూడా అంటూ తమ పుట్టింటి ప్రభావాన్ని
తరచూ ఉటంకిస్తూనే ఉంటారు. బహుశా ఆ వరుసలో ఎప్పుడో ఒకప్పుడు ఈ లలితాంబగారి నేము, డెసిగ్నేషన్ కూడా వచ్చే ఉంటాయి. చెప్పారన్నట్లుగా తలూపి ఆమె వైపు చూసి నమస్కారం చేశాను నేను. ఆ తర్వాత వచ్చిన పని పక్కన పెట్టి 10 నిమిషాల పాటు ఆవిడ కబుర్లకు స్పెండ్ చేయక తప్పలేదు. ఆవిడది ఎంత లౌక్యమంటే ఆ 10 నిమిషాల్లోనూ వాళ్ళ ఆయన గారి హై లెవెల్ పొజిషన్ గురించి, వాళ్ల ఆస్తి అంతస్తుల గురించి, ఫారిన్లో సెటిల్ అయిన తమ పిల్లల గురించి ఎంత చాకచక్యంగా మాటల్లో చొప్పించి నాకు తెలియజెప్పిందని. అలాంటి ప్రయోగాలు నాకు కాస్త తలనొప్పి పుట్టించే మాట నిజమే గాని ఏం చెయ్యను. ఓ పక్క ఆవిడ గొప్పలు చెప్పుకుంటుంటే, ఇంకో పక్క మా అత్తగారు చూసావా మా వాళ్లంతా ఎత్తున్నారో అన్నట్టు నాకేసి కళ్ళెగరేస్తున్నారాయే. ఇక చచ్చినట్టు ఓ చచ్చు నవ్వొకటి నవ్వక చస్తానా చెప్పండి. ఆఖరణ లలితాంబగారు అన్నారు, పదవేణి మా ఇల్లు చూద్దువుగాని బయట పార్కింగ్లో కారుంది అని. అర్జెంటుగా కలగజేసుకున్నాను నేను. కాదులేండి పిన్నిగారు, మా సెలక్షన్లు ఇంకా పూర్తి కాలేదు, వీలు చూసుకుని మేమే వస్తాంలేండి అన్నాను. మా అత్తగారి చేతికి తమ విజిటింగ్ కార్డు ఇచ్చి తప్పకుండా రమ్మని మరోసారి చెప్పారు లలితాంబగారు. అప్పట్నుంచి వెళ్లాలని ఒకటే తహతహ మా అత్తగారికి. చివరికొక రోజున కుదిరింది. ఓ ప్రముఖ కంపెనీ వాళ్లు తమ ప్రొడక్ట్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెట్టారంటే వెళ్లాం. సాధారణంగా ఇలాంటి వాటికి నేను అత్తమ్మ కలిసే వెళ్తుంటాం. ఎగ్జిబిషన్ నుంచి బయటకొచ్చేటప్పుడు అన్నారు అత్తమ్మ, లలితాంబ వారు ఉండేది ఈ ఏరియాలోనే కదూ, వెళదామా అని. కాదనలేకపోయాను. అడ్రస్ కనుక్కోవడం కష్టం కాలేదు. లలితాంబగారు తమ ఐశ్వర్యం గురించి చెప్పిన మాట అతిశయోక్తి కాదు. బ్రహ్మాండమైన ఎలివేషన్తో 2 అంతస్తుల భవనం వాళ్లది. కోటగుమ్మంలోంచి పెద్ద గేటు తోయగానే ఎవరిది అంటూ పరిగెత్తుకొచ్చిన వాచ్మెన్ రిలేషన్ చెప్పుకున్నాక లోపలికి వెళ్లనిచ్చాడు. మమ్మల్ని చూడగానే లలితాంబగారు చాలా సంతోషపడ్డారు. ఆప్యాయంగా అత్తమ్మ భుజం మీద చెయ్యేసి ఇంకో చేత్తో నా చెయ్యి పట్టుకుని ముందు హాల్లోకి తీసుకువెళ్లారు. చల్లటి నీళ్లు తెప్పించి ఇచ్చి సేద తీర్చారు. ఆ తర్వాత ఇల్లంతా తిప్పి వివరంగా చూపించారు. వివరంగా అంటే ఆ హాలు కొలత 100x100 అట. మమ్మల్ని కూర్చోబెట్టిన సోఫా ఖరీదు 1,50,000 రూపాయలంట. పైన వేలాడుతున్న షాండ్లియర్ డెకరేషన్ పీస్ ఇంకో 2 లకారాలు. కింద పరిచిన కార్పెట్ పర్షియా నుంచి దిగుమతయింది. హాల్లోనే ఒక పక్కగా అమర్చిన ఒక డైనింగ్ ప్లేసు, ఆ ఆర్చి అది అలంకరించడానికి పట్టినంతకాలం 3 నెలలంట. అత్యాధునికంగా ఉన్న కిచెన్లోకి సామగ్రి, పడగ్గదుల్లోని పరుపుల్ని, ఫర్నిచరు దాదాపు అన్నీ ఫారిన్వేనట. అదే సంగతి. అత్తమ్మ సంగతేమో గాని విని విని చూసి చూసి నాకు అలసటొచ్చేసింది. పెదాలు సాగదీసి నవ్వుమొహం పెట్టి పెట్టి చెంపలకి నొప్పులొచ్చేశాయి. అప్పుడు అర్థమైంది మేము వచ్చినందుకు ఆవిడ ఎందుకంత సంతోషపడ్డదో. ఇక నాకు ఓపిక లేదు, ఇక వెడదాం అన్నాను అత్తమ్మ అనుమతి తీసుకునేందుకు. అయ్యో అప్పుడేనా, రాకరాక వచ్చారు, మా ఇంట్లో టిఫిన్ అయినా తినకుండా వెళ్ళనిస్తానా అన్నారు లలితాంబగారు. ఇంకా మేడ మీద గదులు చూపెట్టనే లేదు అని ముక్తాయింపు ఇచ్చారు అని వంట మనిషిని గావను కేకేశారు. ముందే చెప్పి ఉంచిందనుకుంటా. 2 అందమైన పింగాణి ప్లేట్లలో కాస్తంత కారా చిప్స్, 4 బిస్కెట్లు, గ్లాసులో జ్యూస్ తీసుకొచ్చిందో అమ్మాయి. అన్నట్టు ఆ ప్లేట్లు కూడా ఫారిన్వేనట. నేను అత్తమ్మ జ్యూస్ గ్లాసులు చేతికి తీసుకున్నాం. ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తారు లలితాంబగారు. వింటున్న వార్త విశిష్టత ఏమిటో గాని ఆవిడ మొహంలో 1000 క్యాండిల్స్ బల్బెలిగింది. అలాగే, అబ్బబ్బే అస్సలు ఆలస్యం ఉండదు, సరేనా, ఫోన్ పెట్టేస్తున్నా అన్నారావిడ తొందరగా ఫోన్ పెట్టేస్తూ. విన్నావా వేణి, ఎంపీ విశ్వనాథం గారు తెలుసునా నీకు? వారి ఫ్యామిలీ అరగంటలో ఇక్కడికి వస్తున్నారట. మా వారు ఫోన్ చేశారు తీసుకొస్తున్నానని. ఆయన మా వారు మంచి దోస్తులు. ఎప్పటినుంచో ఇంటికి రమ్మని పిలుస్తున్నాం. ఇప్పటికి వీలైంది వాళ్లకు. అత్తమ్మ మొహం చూడకుండానే సమాచారం అందించేసి, కస్తూరి, మాణిక్యం ఎక్కడున్నారు? పని వాళ్ళని పిలుస్తూ మాయమైపోయింది ఆవిడ. అంతే, మళ్లీ మా మొహం చూడలేదు. ఆవిడ కంఠం గట్టిదనం మాత్రం వినబడుతోంది. ఆ కర్టెన్లు మార్చే కస్తూరి, పరోటా పిండి కలుపు, ఫ్రిడ్జ్లోంచి పన్నీర్ తీసి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేయి. మాణిక్యం, ఆ డ్రైవర్ని పిలు, ఏం పళ్ళు తేవాలో చెబుతా. అలా ఆపకుండా పనులు పురమాయిస్తూనే ఉంది. మేమలా కళ్ళప్పగించి చూస్తుండగానే డైనింగ్ టేబుల్ మీద చక్కటి అల్లిన క్లాత్ పరవబడింది. ఫ్రిడ్జ్లోంచి రసగుల్లా డబ్బాలు యువతలకొచ్చాయి. అందమైన గాజ్ బౌల్లో చల్లటి బాసుంది నిండింది. స్వీట్ ప్యాకెట్స్లోని స్వీట్లు పళ్లాల్లో సర్దుకున్నాయి. మధ్య మధ్యలో ఫ్లవర్ వాజులు, వాటిల్లో తాజా పూలు గుబాలించడానికి మేము తయారు అంటున్నాయి. ఫైనల్ టచ్గా పర్యవేక్షించడానికి వచ్చినట్టున్నారు లలితాంబగారు. నీకసలు బుద్ధిందా కస్తూరి? ముందా పింగాణి ప్లేట్లు టేబుల్ మీద తీసేయ్. వస్తున్నది ఎవరనుకున్నావు? వివిఐపీలు. ఏమనుకున్నావో, ఇవిగో ఈ వెండి సామాన్లు శుభ్రంగా కడిగి
ఆ ప్లానల్ క్లాత్తో తుడిచి టేబుల్ మీద సర్దు అంటున్నారావిడ తీక్షణంగా. వింటున్న అత్తమ్మ మొహం ఒక్కసారిగా నల్లబడింది. మా ముందున్న పింగాణి ప్లేట్లు, చౌకబారు పదార్థాలు వెలవెలబోతూ సిగ్గుపడ్డాయి. పద వెళ్దాం అన్నారు అత్తమ్మ. యువతలకి వచ్చేశాం. ఇంటి ముందు అప్పుడే కార్లు ఆగాయి. వచ్చిన వారిని పలకరిస్తూ చేతులు భుజాలు కలుపుకుంటున్న సందట్లో వెళ్ళొస్తామన్న మా మాటల్ని పట్టించుకునేలేదు లలితాంబగారు. ఆటోలో సీటు కానుకొని లంకనాలు చేసినట్టు వేలాడబడి కూర్చుండిపోయారు అత్తమ్మ. ఎంత పొగరు! కాస్త ఐశ్వర్యం పేరుకునేసరికి ఒక్క మెట్టు కిందున్న వాళ్ళంటే అంత చిన్న చూపా? అంత తీసిపోయామా మనం? ఎంత అహంకారం! అత్తమ్మ నిస్సహాయతతో కూడిన ఆవేశమది. ఆవిడ అవస్థకి జాలిపడాల్సిందే గాని అవకాశాన్ని వదలబుద్దవలేదు. బాధపడుతున్నారా అత్తమ్మ? మీరన్నదే కదా చాతుర్వర్ణం మాయాసృష్టమని పరమాత్ముడు అన్నాడని. ఆ కాలంలో 4 వర్ణాలు అంటే 4 కులాలు. ఈ కాలంలో 2 వర్ణాలు, అవే అంతస్తులు, ఉన్నవాళ్లు లేనివాళ్లు అని. మనకు ముట్టవలసినంత గౌరవాన్నే ముట్టజెప్పారు లలితాంబగారు. ఇక్కడ స్నేహితులకి బంధుత్వాలకి విలువుండదు. కృష్ణ పరమాత్మే ఒప్పుకున్న ధర్మం ఇది. కాదనటానికి మనమెవరం? అత్తమ్మ మొహంలో నెత్తురు చుక్క లేదు. ఆ తర్వాత ఆవిడ మారిపోయారా అని మాత్రం నన్ను అడక్కండి. అయినా ఒక్క మాటతో అజ్ఞానం తొలగిపోవటానికి మనమేమన్నా ఆదిశంకరులమా? ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.